దేవుని వాక్యం విని బలలో కూడా పాలు పొందనంటున్నాం. మరి ప్రభు చిత్తం అయితే క్లుప్తంగానే వాక్యం విని బలలో పాలు పొందుతాం. చూడండి వాక్యంలో లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇక్కడ వ్రాయబడిన ఈ మాటలు గమనించండి. ఆయన యేసుప్రభు వారు ఈ లోకంలో తన చివరి పస్కా సమయంలో ఆయన వారికి అప్పగిస్తున్న ఈ సంగతి ఏంటంటే, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, ఇది మీ కొరకై చెందిన నా రక్తము, దీన్ని మీరు తీసుకోండి, దీన్ని మీరు భుజించండి, దీన్ని మీరు పానం చేయండి అని చెప్తున్న ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కొరకు తన శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించాడు, తన రక్తాన్ని మన కొరకు చివరి బొట్టు వరకు కార్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది మన జీవితంలో ఏంటంటే జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అన్ని రోజులు గుర్తుంచుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగో జాము మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు మన కొరకై నలగొట్టబడ్డాడు, యేసు ప్రభు మన కొరకై తన రక్తాన్ని చిందించాడు. ఇది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటేనే మనకు ఆయనంటే గౌరవం పెరుగుతుంది, ఆయనంటే ఒక ఒబీడియన్స్, విధేయత వస్తుంది. ఆయన ఏర్పాటును జరిగించేటువంటి వారుగా మనం ఉండగలుగుతాం. ఆయన చిలువ కార్యాన్ని మనం మర్చిపోయామనుకోండి, ఏమైపోతామంటే మన జీవితంలో ఏదేదో చేయడానికి, లేకపోతే యేసుప్రభుని మర్చిపోవడం ద్వారా ఏవేవో చేస్తాం, ఈయన మర్చిపోయి చేయకూడదు చేసేస్తుంటాం. అంటే అది నష్టదాయకమైన పరిస్థితిలోకి మనల్ని తీసుకువెళ్తుంది. అందువల్ల మనం ఏం చేయాలా? యేసు ప్రభు శిలువ మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం నిద్రపోతున్నా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిద్రపోయినా ఆయన నీ తలంపుల్లో ఉండాలి. ఆయన సంగతులను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని 1 కొరింథీలో కూడా అన్నాడు, ఏమన్నాడు? మీరు దీనిలోనిది తినున్నప్పుడల్లా, త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీనిని మీరు చేయాలి అన్నాడు. కాబట్టి యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. అది గొప్ప సంగతి. అయితే అలాంటి అనుభవంలో ఉండాల్సిన మనము కొన్ని ఆ సంగతులు మర్చిపోతాం. యేసు ప్రభువుని మర్చిపోతాం, శిలువ మర్చిపోతాం, శ్రమలు మర్చిపోతాం, కొరడా దెబ్బలు మర్చిపోతాం, ఆయన మనపై ముళ్ళ కిరీటం ధరించింది మర్చిపోతాం, ముఖంపై ఉమ్మి వేయబడింది మర్చిపోతాం, అరచేతుల్లో కొట్టబడింది మర్చిపోతాం, అవమానంగా మాట్లాడింది మర్చిపోతే ఏమైందంటే మన జీవితంలోకి ఆయన మనం ఏం చేస్తున్నాం? తుడిసి వేస్తున్నాం. అంటే రాసిన దాన్ని తుడుస్తారు సార్, రబ్బర్తో ఎరేజర్ చేస్తారంటారు. తుడిసి వేస్తే ఏమైందంటే మనం వేరే చేయడానికి అయిపోతాం. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. యేసు ప్రభు మన కొరకై ఎంతో గొప్ప క్రయం చెల్లించాడు, ఎంతో గొప్ప త్యాగం చేశాడు. అసలు మనం దాన్ని అంతని వర్ణించలేనంత త్యాగం. అంత త్యాగం చేసిన యేసు ప్రభుని మనం మర్చిపోవడం ద్వారా కొన్ని నష్టాలను కూడా మనం కలిగి ఉండే వాళ్ళంగా ఉంటాం. కొన్ని చేయకూడనివి, కొన్ని దేవునికి విరోధమైనవి చేసే వారంగా ఉంటాం. అలా ఉంటే మనం బలలో పాలు పొందలేము, పాలు పొందకూడదు కూడా.
అలా ఉంటే మనం బల్ల పాలు పొందకూడదు. ఎందుకు? యేసుప్రభువుని జ్ఞాపకం చేసుకొని నువ్వేం బల్లలో పాలు పొందుతావు? యేసుప్రభు నీ జ్ఞాపకంలో లేనప్పుడు ఆయన బల్ల దగ్గరికి ఎలా ప్రవేశిస్తావు? అయ్యా నువ్వు నా కొరకు నలగొట్టబడ్డావు అని అక్కడ ఎలా చెప్పగలుగుతావు? అంటే నా తలంపు ఏంటంటే, ఈ జ్ఞాపకం అనేది మనలో నుండిపోతే ఆ భావన పోతుంది. ఆ భావన పోతుంది. ఆయన మన కొరకు చేసిన త్యాగం అనేటువంటి మన భావన ఉంటుంది కదండి మన హృదయంలో. నా కొరకు నలగొట్టబడ్డావా దేవా అంటే ఎంత గొప్ప కార్యం చేసావయ్యా అంటే అదొక కృతజ్ఞత భావం వచ్చేస్తుంది. అదొక లోబడి జీవించేటువంటి భావం వచ్చేస్తుంది. అట్లా కాకుండా మర్చిపోతే ఆ భావం పోతుంది కదా. పోయినప్పుడు మళ్ళీ ఆదివారం వస్తున్నాం, ఆరాధనలో మళ్ళీ బలలోకి వచ్చేస్తున్నాం. ఇక ఇది వారం చేసిందంతా కూడా ఆ లెక్కల్లో ఏ లెక్కలో పడిపోతుంది? మన యొక్క చిట్టాలో పడిపోతుంది. మనం చేసినవన్నీ కూడా అక్కడ జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటాయి. ఎవరికి? మనకి జ్ఞాపకం వస్తాయి. అక్కడ దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సోమవారం నుండి శనివారం వరకు నీ ఇష్టం వచ్చినట్లు తిరిగావు అంటే చూడండి, ఈ సంగతి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా, మనము ఆదివారం మాత్రమే బలలో పాలు పొంది సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడం అనేది మనకు ఎంతో నష్టదాయకమైన పరిస్థితులను తీసుకొస్తుంది. నష్టదాయకమైన పరిస్థితులు సంభవించడాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు కలువరి చిలువ మరణం ఎల్లప్పుడూ మనం జ్ఞాపకంలో ఉండాలి. అప్పుడే బలలో కూడా మనం పాలు పొందేటప్పుడు ఏ లోపం లేకుండా పాలు పొందడానికి, అన్ని రకాలైన మరి యోగ్యతలు కలిగి పాలు పొందడానికి అవకాశము ఉంటుంది. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు సరిగ్గా ఆహ్వానించలా యెరూషలేములోకి. యేసు ప్రభువుని వాళ్ళు ఆహ్వానించిన ఉద్దేశాలు కూడా ఆయన గమనించాడు. యెరూషలేములోకి ఆ జన సమూహాలు యేసు ప్రభువుని యెరూషలేములోకి ఆహ్వానిస్తున్న ఉద్దేశాలు కూడా గమనించాడు. గమనించడం ద్వారా ఆయన కొద్ది కష్టం కలిగింది. ఆయన కొంచెం ఇబ్బంది పడ్డాడు. మనం కూడా ఆయన సంగతులు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏదేదో చేసేస్తే ఆయన ఇబ్బంది పడతాడు. కనుక యేసు ప్రభు ఇబ్బంది పడతాడు. మనం ఆయన ఇబ్బంది పెట్టడం అంత మంచి లక్షణం కాదు. చూడండి, యెరూషలేములోకి వెళ్ళాడు. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం. కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం దయచేసి చూడండి. ఆయన యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఏమేమి ఆయన చూసి బాధపడుతూ వచ్చాడో, వాళ్ళలో లోపాలు ఏమేమి చూసి బాధపడుతూ వచ్చాడో ఒక 5-6 సంగతులు నేను చూపిస్తాను. మనం క్లుప్తంగానే ముగించుకుంటాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, యెరూషలేములో ఇంకా ప్రవేశించకముందే, యెరూషలేములో ఆయన ఇంకా పాదం పెట్టకముందే, చూసారు, ఇంకో మాట చెప్పాలి మీకు ఇక్కడ, గోల్డెన్ గేట్ అని ఉంటుంది యెరూషలేములో. యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. యెరూషలేము చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడ 4 దిక్కుల 4 గేట్లు ఉంటాయి. తూర్పు గేటు, పడమర గేటు, ఉత్తర గేటు, దక్షిణ గేటు. కనుక తూర్పు ద్వారాన్ని ఏమన్నారంటే గోల్డెన్ గేట్ అన్నారు. గోల్డెన్ గేట్. ఆ గేటు ఇప్పుడైతే క్లోజ్ చేయబడి ఉంది. యేసు ప్రభు ఆ గేట్లో నుండి లోపల ప్రవేశించాడు. ఆ రోజు ఆ గోల్డెన్ గేట్లో నుంచి లోపల ప్రవేశించి అక్కడ ఆయన మళ్ళా వారం రోజులు అక్కడ గడిపి అక్కడ అనేక అవమానాలు పొంది మళ్ళా గేట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ గోల్డెన్ గేట్లో నుంచి బయటకు వచ్చి ఎట్లా వచ్చాడు? ఎట్లా నుంచి లోపలికి వెళ్ళాడు. ఆ వెళుతున్నప్పుడే పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చాడు. ఆ గేట్లో ప్రవేశించేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఎందుకు ఏడుస్తున్నాడు? యేసుప్రభు ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు? యేసుప్రభు ఏడిసిన సంగతులు చాలా తక్కువగా ఉన్నాయి బైబిల్లో. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. లాజరు మారు మనసు లేకుండా చచ్చిపోయినప్పుడు అరే ఒక వ్యక్తి నశించిపోతున్నాడే అని ఏడ్చాడు. తర్వాత ఇక్కడ ఏడుస్తున్నాడు. ఏం చూసి ఏడుస్తున్నాడు? ఆ పట్టణమును చూసి ఏడుస్తున్నాడు. ఈ పట్టణానికి ఇలాంటి దుస్థితి పట్టింది ఏంట్రా అని ఏడుస్తున్నాడు. ఈ పట్టణం ఇంత ఘోరమైనదిగా ఉంది ఏంటని ఏడుస్తున్నాడు. ఏంది ఘోరమైన సంగతి? అక్కడ ఆయనను వాళ్ళు ఆయనను ఏం చేశారా? ఎరగని వారుగా ఉన్నారని ఏడ్చాడు.
ఆయనను వారు గుర్తించట్లేదని ఏడ్చాడు. లేకపోతే ఆయనను వారు ఏంటంట, ఆయన వారిని దర్శించినప్పుడు ఆయన గురించి వాళ్ళు ఎరగలేకపోవటాన్ని గురించి ఏడ్చాడు. అందుకని చూడండి కింద వచ్చిన 42వ వచనం, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే యెడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. కనుక యేసు ప్రభువుని ఎరగని వారుగా ఉన్నారు యెరూషలేములో. యెరూషలేం పట్టణంలో అనేకులు యేసు ప్రభువుని ఎరగలేదు. కనుక మనం కూడా ఈ దినాలు ఎట్లున్నామంటే ఆయన ఎరగమన్నట్లే ఉంటున్నాం. సరే, ఆయన ఎరగమన్నట్లే ఉంటున్నాం. ఎందుకు మన స్వభావం అలా మారిపోతా ఉంది. అందుకే తీతు పత్రిక చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మన సంగతులు అక్కడ రాయబడ్డాయి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, అక్కడ కొన్ని సంగతులు చూద్దాం. తీతు 1:16 ఏం రాయబడింది? దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనను అంటే ఇక్కడ గమనించండి, ఏమంటారా, దేవుని ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆయన ఎరగమన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. యెరూషలేములో ఉన్న ఆ ప్రజలందరి పరిస్థితి అదే, ఆయన ఎరగనట్లుకున్నారు. ఆయన దర్శించినప్పుడు, ఆయన ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు ఆయన్ని గుర్తించలేని వారు ఉన్నారు. అరే మా కొరకు మా ప్రభు వచ్చాడనేటువంటి సంగతులు, లేకపోతే మా విమోచకుడు వచ్చాడు, మా రక్షకుడు వచ్చాడనే సంగతులు వాళ్ళు గుర్తించలేని వారు ఉన్నారని ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్న ప్రభు. ఈ దినాల్లో మన పట్టణాన్ని చూసి ఎందుకు ఏడవడనుకుంటున్నారు? మన పట్టణంలో ఉన్న మనల్ని చూసి ఎందుకు ఏడవట్లేదు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయన ఎరగమన్నట్లే ప్రవర్తిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆయన మనకు అనుగ్రహించే సమాధాన సంబంధమైన సంగతులను కూడా ఏం చేస్తాం? తిరస్కరిస్తాం. ఆ సంగతులను మనం పట్టించుకోం. ఆయన మనతో మాట్లాడాలనుకున్నప్పుడు పట్టించుకోం. ఆయన మనలను దర్శించి ఆయన సంగతులు మనకు తెలియజేయాలనుకున్నప్పుడు అసలు ఆయన ఎవరు మనకు తెలియదు అన్నట్లు ఉంటున్న ఆ పట్టణంలో ఉన్న వారిని గురించి ఏడుస్తున్న ప్రభు మనల్ని గురించి కూడా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయనను పట్టించుకోవట్లేదు, ఆయన సంగతులను పట్టించుకోవట్లేదు, అందుకే ఏడుస్తున్నాడు. చూడండి సంగతిని గమనించండి. ఎంత కాలమేడ్పించి వెలుపలనుతువతనిని, ఎంత కాలమేడ్పించి వెలుపలనుతువతనిని. ఆ పాట మనం గమనిస్తే, ఆ పాటలు మనం గమనిస్తే ప్రియులారా, ఎంతకాలము ఆయనను మనము ఏడిపించి వెలపడుంచుతున్నాము. ఎంతకాలం మనం ఆయన ఏడిపించి వెలపడుంచుతున్నాం చెప్పండి. యేసు ప్రభువుని ఎంతకాలం వెలపటుంచి ఏడిపిస్తున్నాం. బలలో పాలు పొందడానికి వచ్చాం ప్రియులారా. ఇక్కడ మనం ఊరికి ఆషామాషిగా రాలేదు, ఒక యోగ్యమైన కార్యం చేయడానికి వచ్చాం, ఊరికే కాదు కదా మనం వచ్చింది. ఎంతకాలం ఆయన వెలుపటుంచి ఏడిపిస్తున్నాం? ప్రశ్న. యేసుప్రభుని ఏడిపిస్తే మనకేమొస్తుందండి? ఏమొస్తుంది? ఆయన ఏడిపిస్తే మనం కూడా ఏడవలసిందే. ఆయన ఏడిస్తే మనకు ఏమన్నా నవ్వా? మనకు కూడా దుఃఖమే కదా. ఆయన దుఃఖ పెడితే మనం కూడా దుఃఖపడవలసిందే. ఆయన మన రక్షకుడు, ఆయన మన విమోచకుడు, ఆయన మనకు జ్ఞానం, మన నీతి. ఆయన మనం ఏడిపించవలసిన పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. ఎందుకు ఆయన ఏడిపిస్తున్నామంటే ఆయన సంగతులు నెరగలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని నెరగలేకపోతున్నాం, దేవుని కార్యాలను నెరగలేకపోతున్నాం, దేవుని కార్యాలను మరిచిపోతున్నాం. అందువల్ల చూడండి ఆ పరిస్థితి ఏర్పడింది. ఆయన ఏడవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక మన జీవితాల్లో, మన దినాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పట్టణాల్లో, మన గ్రామాల్లో, మన వీధుల్లో ప్రభు ఏడుస్తున్నాడా? అదే మాత్రం మంచిది కాదు. కనుక ప్రభువును మనం దుఃఖ పెట్టకూడదు, ఆయన మనం వెలుపడి పెట్టకూడదు. చూడండి ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఈ దినాల్లో ఆయనను వెలుపడ పెట్టేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మన ఇంటి బయట పెట్టాం, మన మందిరం బయట పెట్టాం, మన హృదయం బయట పెట్టాం. ఆయన్ని మన హృదయంలో ఆయన చోటు లేకుండా చేస్తున్నాం. అందుకే ఏడుస్తున్నాడు.
యేసు ప్రభువుని ఏడిపిస్తున్నామా? బలలో ఎలా పాలు పొందుతాం? చూడండి, ఆయన సంతోషపెట్టాలి మనం. ప్రభు మనకు సమీపంగా వచ్చినప్పుడు మనం ఆయన్ని ఆహ్వానించాలి, మన లోనికి ఆహ్వానించాలి. మన మందిరంలో ఆయన ఉండాలి, మన ఇంట్లో ఆయన ఉండాలి, మన జీవితంలో ఆయన ఉండాలి. ఆయన లేకపోతే ఆయన దుఃఖపడుతున్నాడు. కనుక ప్రియులారా, ఆయన దుఃఖపెట్టవద్దు, ప్రభువును దుఃఖపెట్టవద్దు. కనుక మనం బలలో పాలు పొందడానికి వచ్చేటప్పుడు ఈ విషయాన్ని పరీక్షించుకుందాం. ప్రభువా, ఎక్కడైనా నేను నిన్ను ఏడిపిస్తున్నానా? ఎక్కడైనా నీకు విరోధంగా నేను జీవిస్తున్నానా? దయతో మన్నించు. నేను బలలో పాలు పొందినట్లు నాకు సహాయము చేయమని మనము ప్రభువుని వేడుకొని ఆ అనుభవంలో మనం బలలో చేయవేయవలసిన వారుకున్నాం. కాబట్టి చూడండి, ప్రభువుని ఏడిపించడం ద్వారా మనం బలలో పాలు పొందలేం. ఆయన ఏడిపించడం ద్వారా బలలో పాలు పొంది ఇంకా బాధ పెడుతున్నాం, ఇంకా ఏడిపిస్తున్నాం. దుఃఖం ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. అరే, ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా లోబడని వాడుకున్నాడే నా బిడ్డ అని ఇంకా ఏడుస్తున్నాడు. ఒక తండ్రి తన బిడ్డ, గారాభంగా మించుకున్న బిడ్డ తనను దుఃఖపెడుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి, నా తండ్రి నా నిమిత్తమే దుఃఖపడుతున్నాడు, ఆయన దుఃఖపెట్టకూడదని ఏం చేయాలా? ఆయన సంతోషపెట్టేటువంటి వాడు ఉండాలి. కానీ ఇంకా దుఃఖపెట్టేవాడుకుంటే అది తండ్రిని మరింతగా దుఃఖపెట్టి నువ్వు ఆయన్ను బాధ పెడుతున్నావు. కనుక మన దేవుణ్ణి ఎరగమన్నట్లుండి మనం ఆయన బాధ పెడుతున్నామని ఆయన ఏడుస్తున్నాడు. అలాంటి వారుగా మనం ఉంటే సరి చేసుకుందాం, బలలో యోగ్యముగా మనము పాలు పొందుతాం. చూడండి, ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 15, 17 వచనాలు కలిసి ఉన్నాయి. మార్క్స్ వార్త 21వ అధ్యాయం. 21నా? చూడండి, లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకా 21వ అధ్యాయం. లూకా 19వ అధ్యాయం. లూకా 19వ అధ్యాయం 45, 46 వచనం చూడండి. లూకా 19వ అధ్యాయము 45, 46 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 45, 46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఇక్కడ మనం గమనించి చూస్తే యేసు ప్రభు యెరూషలేము వెళ్ళిన తర్వాత దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళు, మీరు దానిని దొంగల గుహగా చేసితిరి, మీరు దానిని దొంగల గుహగా చేసితిరి. చూడండి, ఈ మాటలు మనం గమనిస్తే మనకు చూడడానికి ఎలా ఉందంటే మనకేం సంబంధం లేనట్టు ఉంది కదా. మీరు నా మందిరాన్ని దొంగల గుహగా చేసితిరి అనే ఈ మాట మనకేం సంబంధం లేనట్టుగా ఉంది. లేదంటారా? ఉందంటారా? లేదా ఉందా అంటే ఖచ్చితంగా మనం ఆయన మందిరాన్ని దొంగల గుహగా చేశాం. ఎందుకు సంగతి అంటే, ఆయన మందిరంలో జరగవలసినటువంటి కార్యములన్నీ కూడా జరిగించబడకుండా నిలిచిపోయే పరిస్థితి మనం కలిగజేస్తూ ఉన్నాం. అంటే మన ద్వారా దేవుని కార్యాలు జరిగించబడకుండా ఆపివేయబడటమే. అందుకే మలాకి 3వ అధ్యాయంలో ఈ మాట రాశారు. ఏమని రాశారంటే, మీరు నా యొద్ద దొంగిలుస్తున్నారు అన్నాడు యేసు ప్రభు. చూడండి, మలాకి 3వ అధ్యాయం, మలాకి 3వ అధ్యాయం 9వ వచనం. మలాకి 3వ అధ్యాయం 9వ వచనం, లేకపోతే 8, 9 వచనాలు.
మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను యువక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుస్తూనే ఉన్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుస్తూనే ఉన్నారు. దేవుని మందిరంలో మనము ఎట్లా ఉంటామంట? దొంగిలించే వాళ్ళు అనుకుంటున్నామంట. కనుక మనం దేవునికి ఇవ్వకపోవడం కూడా దొంగిలించడమే. ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది, వాస్తవంగా ఇబ్బందిగానే ఉంది. మనం దొంగలముగా పిలువబడటం వెనుక మనం దేవునికి ఇవ్వకపోవడం కూడా దొంగిలించడమే. దేవుని యొక్క మందిరంలో జరగాల్సినటువంటి కార్యాలు నీ ద్వారా జరిగించబడవలసిన కార్యాలు జరిగించబడకపోవడం కూడా అవి దొంగిలించడం కిందే వస్తుంది. అంటే ఎట్లా అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన కొలది ఆయన మందిరంలో మనం ఆయన కొరకు ప్రయాసపడేవారు ఉండడం అనేది మనం చేయకపోవడం అనేది ఆయన ఆశీర్వాదాలను దొంగిలిస్తున్నాం. ఆయన ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకుంటున్నాం, కానీ మళ్ళీ తిరిగి ఆయనకు మనం ఏమీ చేయలేకపోవటమే. మీరు దీనిని దొంగల గుహగా చేశారు, దోసుకుపోయేదానిగా నా మందిరాన్ని చూస్తున్నారు. నా దగ్గరికి వస్తున్నారు, నా ఆశీర్వాదాలన్నీ తీసుకుపోతున్నారు, కానీ మీరు నాకేం ఉపయోగపడిన వారుగా ఉన్నారు. తర్వాత అక్కడ ఆ మాటలు రాయబడిన సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే, ఆలయంలో పవిత్రత లేకుండా పోయింది. ఆలయంలో జరుగుబాటు జరగట్లా, ప్రార్థన కూడికలు లేవు, ఆరాధన కూడా అస్తవ్యస్తం, ఎట్లా జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. తర్వాత దేవుని యొక్క ఏర్పాటులో అందరూ చక్కగా దేవుని మందిరాన్ని గౌరవించాలి, దేవుని మందిరాన్ని పూజించాలి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి. ఈ సంగతి జరిగించకపోవడం కూడా అక్కడ ఏమైపోయింది? దేవుని యొక్క నైవేద్యాలు మందిరానికి రాకుండా ఆగిపోతున్నాయి. అవన్నీ దొంగిలించబడడం కిందే వస్తాయి. దేవునికి రావాల్సిన నైవేద్యం ఆగిపోతూ ఉంది. దేవుని యొక్క మందిర పరిచర్య జరిగించే విషయంలో చాలా కొదవ ఏర్పడుతూ ఉంది. నీ ద్వారా చేయవలసింది జరగట్లేదు. అంటే దాన్ని ఏమంటున్నాడంటే, అపవిత్రం చేసేసారు నా ఆలయాన్ని, మీరు దీన్ని ఒక దొంగల గుహగా చేసేసారు అని ఏం చేస్తున్నాడంటే, ఆ ఆలయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. అందుకే చూడండి, దేవుని వాక్యంలో ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, అదే మార్క్స్ వార్తలో కొన్ని మాటలు మనం చూద్దాం. మార్క్స్ వార్తలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుని వాక్యంలో మార్క్స్ వార్త 11వ అధ్యాయము 15-16 వచనాలు దయచేసి చూడండి. మార్క్స్ వార్త 11, 15, 16 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెనో. ఇక్కడ ఆ మాటలు గమనించండి. దేవాలయంలో క్రయ విక్రయముల చేయువారిని వెళ్ళగొట్టాడు. దేవాలయంలో రూకలు మార్చి వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోశాడు. దేవాలయంలో నుండి ఏ పాత్ర తేనీయట్లేదంట. కానీ నా తలంపు ఏంటంటే, దేవాలయము వ్యాపారపుడిల్లుగా మార్చేశారు. ఆ వ్యాపారాలన్నిటినీ అక్కడి నుంచి తీసివేశాడు, తొలగించాడు యేసుప్రభు. అంతేకాదు, ఆ దేవాలయాన్ని పవిత్రపరుస్తున్నాడు, లేకపోతే శుద్ధి చేస్తున్నాడు అని మనం చెప్పాలి. ఎందుకంటే అది సొలొమోను కట్టించిన దేవాలయం, అనేక ఆటుపోట్లు గురైన దేవాలయం. ఆయా సందర్భాల్లో రకరకాల రాజులు, మరి ఆ రకరకాల వాళ్ళని దేవుడు భక్తులను ఏర్పాటు చేసుకుని మళ్ళా శిథిలమైపోయిన మళ్ళా పునర్నిర్మాణం చేయబడడానికి వాళ్ళని వాడుకున్న దేవుడు, దాని యొక్క జరుగుబాటు, లేకపోతే దేవాలయంలో జరగవలసిన కార్యక్రమాలు జరుగుబాటు జరగకుండా వ్యాపారం జరుగుతుందనే సంగతిని యేసుప్రభు గుర్తించి ఏం చేశాడంటే, అక్కడ వాళ్ళ వ్యాపారస్తులందరిని తొలగించి అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ జరగటానికి ఆయన దాన్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుని మందిరమును వ్యాపారపుటిల్లుగా చేస్తున్నామా? దేవుని మందిరంలో బిజినెస్ జరుగుతుందా? అది అక్కడ రాయబడిన మన మాటలు బట్టి అర్థమవుతుంది. దేవుని మందిరము
ఒక వ్యాపార కేంద్రంగా చూస్తున్నామా అంటే అంటే నా తలంపు ఏంటంటే దేవుని మందిరంలో మనకు రావాల్సినవన్నీ మనం పట్టుకుని పోతున్నాం, తిరిగి మళ్ళీ మందిరానికి ఏమి చెల్లించలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితిని మార్చడానికి యేసుప్రభు అక్కడ వారిని గద్దించాడు. మీరు నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చారు. కనుక మనం అలాంటి అభిప్రాయం కనుక కలిగి ఉంటే ఇది వ్యాపారపు ఇల్లు కాదు, ఇది దేవుని ప్రార్థన మందిరం, ప్రార్థన చేసుకునే స్థలం. ఇక్కడ ప్రార్థనలు జరగాలి, ఇక్కడ ఆరాధన జరగాలి. అది జరిగించే విషయంలో నీ పొరపాటు ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలా? సరి చేసుకొని, ప్రభువా ఇక నుండి నేను అన్ని కార్యక్రమాల్లో పాల్పొందుతాను, దీన్ని ఏదో నాకు ప్రయోజనకరమైన కేంద్రంగా, లేకపోతే ఏమంటారు, నాకు కావాల్సినవన్నీ తోడుకుని వెళ్ళిపోయే ఒక కేంద్రంగా నేను దీన్ని చూడను, ఇది పవిత్రమైన స్థలంగా చూస్తాను, ఈ మందిరాన్ని పవిత్ర భావంతో నేను ప్రేమిస్తాను, నేను ఈ మందిరంలో నిన్ను ఆరాధిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్న ద్వారా దేవుని మందిరములో పవిత్రతను కాపాడేవారుగా మనం ఉండాలి. ఈ రోజుల్లో మందిరానికి నువ్వు సరిగ్గా క్రమంగా రాకపోవడమే పెద్ద దొంగ కింద లెక్క. ఆరాధనకు రాకపోవడమే నువ్వు దేవుని ఆశీర్వాదాలను దోక్కున్న దొంగవి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి మన జీవితంలో ఉండకుండా క్రమంగా ఏం చేయాలా? మందిర జరుగుబాటు జరగాల, అందులో నీ పాత్ర ఉండాలా, నువ్వేం చేయాలో అది చేస్తూ ఉండాలా. అంటే నా తలంపు ఏంటంటే, మందిరంలో కొన్ని పనులు ఉంటాయి, చాపలు వేయడం అవ్వచ్చు, కొన్ని తుడిచే ఉంటాయి తుడవడం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి. ఆ పనులన్నీ నీ ద్వారా జరిగితే దాని విషయంలో నేను చూసి మెచ్చుకోవాలనుకుంటున్నా ప్రభు. కనుక చాలామంది ఏం చేస్తారంటే వస్తారు వెళ్తారు, ఏం చేయరు, అంతే సంగతులు. అట్లా ఉంటే అది ఆయన మందిరపు మరి ఆయన తండ్రి ఇంటిని మనము దాని పవిత్రతను కాపాడలేని వారుగా మనం ఉంటున్నాం. ఆ మందిర గౌరవాన్ని మనము చేతులారా మనమే పోగొట్టేవారుగా ఉంటున్నాం. అలా ఉండకుండా మనం ఏం చేయాలా? దేవుని మందిరాన్ని, తండ్రి ఇంటిని పవిత్రంగా ఉండేటట్లు చూడవలసిన వారుగా మనం ఉన్నాము. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన రెండవ సంగతి. అలా లేకుంటే ఏం చేయాలా? క్షమించు నాయన, ఇక నుంచైనా నీ మందిర పవిత్రం, నీ ఆలయ పవిత్రతను నేను కాపాడుతాను అని మనం దేవుణ్ణి అడగాలి. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త దయచేసి చూడండి, మత్తయి సువార్త కాదు కానీ దయచేసి మార్కు సువార్త, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయము. రాత్రి నిద్ర కళ్ళలో వాక్యం చూసుకుంటా రెఫరెన్స్లు కూడా తప్పు రాసుకున్నాను నేను, అందువల్ల లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13:34 చూడండి. లూకా సువార్త 13:34, 33:34 చూడండి. లూకా సువార్త 13:33-34. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింపవల్లపడదు. యెరూషలేమా, ప్రవక్తలను సంపుసు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుసు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరొల్లకపోతిరి. ఇక్కడ మనం గమనిస్తే యెరూషలేమా ప్రవక్తలను సంపుసు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? యేసు ప్రభు యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు.
కనుక యెరూషలేములో ఆయన ప్రవేశించిన సందర్భంలో ఈ వ్యాఖ్య చేస్తున్నాడని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన కూడా అక్కడ చంపబడబోతున్నాడు, ఆయన కూడా సిలువ వేయబడబోతున్నాడు, ఆయన కూడా సిలువ వేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లాన్లు వేస్తున్నారు. అప్పటికే పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. ఎవరు? ప్రధాన యాజకులు, కొంతమంది మత పెద్దలు పెద్ద ప్లాన్ వేశారు. చూసారా, ఈ ప్రధాన యాజకులు మత పెద్దలు కూడా ఏం చేస్తున్నారు, దేవాలయ పవిత్రతను కాపాడలేని వారు ఉన్నారు. వాళ్ళు మరి దేవుని ప్రజలను సరిగ్గా నడిపించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఆయన ఏడ్చాడు. అందుకే ఆయన మందిరాన్ని చూసిన పట్టిన గతిని బట్టి, దుస్థితిని బట్టి ఆయన వారిని గద్దిస్తూ వచ్చాడు. ఇప్పుడు మూడవదిగా, యెరూషలేమా యెరూషలేమా నీ యొద్దకు పంపుసు, నీ ప్రవక్తలను సంపుసు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టేదానా. యెరూషలేముకు పంపబడిన ప్రతి ప్రవక్తను చంపారంట వాళ్ళు. సరే, యెరూషలేముకు పంపబడిన ప్రతి ప్రవక్తను చంపారు అంటే రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొడితే సావకుండా ఉంటాడా? ఇప్పుడు స్టెఫెన్ ఉన్నాడు, భక్తుడు. ఆయన ఏం చేశారు, ఏదో వాక్యం కఠినంగా చెప్పాడని రాళ్ళు వేసి కొడితే చచ్చిపోయాడు. రాళ్లతో సాగు కొట్టారు ఆయన. కనుక రాళ్లతో కొట్టేటువంటి వారు చనిపోతారు. యేసుప్రభు మీద కూడా రాళ్ళు ఎత్తబోయారు. కానీ ఆయన ఏం చేశాడు, తప్పించుకున్నాడు. కానీ నా తలంపు ఏంటంటే, ప్రవక్తలను రాళ్లతో కొట్టే యెరూషలేము అని ఆయన పెద్ద తీవ్రమైన వ్యాఖ్య చేశాడు. నీ యొద్దకు పంపబడిన వారిని చంపేదానా అని. చూడండి, దేవుని ప్రవక్తలను చంపే యెరూషలేము. యెరూషలేం పట్టణం గురించి ఏడుస్తున్న దేవుడు యెరూషలేములో ఉన్నటువంటి నివాసుల గురించి ఏడవట్లేదు అంటారా? ఖచ్చితంగా ఏడుస్తున్నాడు. కనుక చూడండి, అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం దయచేసి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 1-2 వచనాలు. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును సంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. మిమ్మును సంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పుకునే కాలము వస్తుందంట. కనుక యెరూషలేములో ప్రవక్తలను చంపేవాళ్ళు ఉన్నారు. యెరూషలేములో ప్రవక్తలను చంపేవాళ్ళు ఉన్నారు. ఫిలిప్పీలో ప్రవక్తలను చంపేవాళ్ళు ఉన్నారా లేరా? ఫిలిప్పీ ప్రార్థనా మందిరంలో ప్రవక్తలను చంపేవాళ్ళు ఉన్నారా లేదా ప్రశ్నించుకోవాల్సింది మనమే. ఖచ్చితంగా యేసుప్రభు చెప్పాడు, యెరూషలేములో ప్రవక్తలను చంపేవాళ్ళు ఉన్నారు. నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగో చేర్చుకోవాలని అనుకుంటుందో అలాగే నేను కూడా మిమ్మల్ని ఎన్నో మార్లు నా రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు నా మాట వినలేదు. కనుక ప్రవక్తలను రాళ్లతో కొట్టేటువంటి యెరూషలేము యేసు ప్రభు దాని గురించి ఖండిస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి మరి వాళ్ళు యెరూషలేములో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ అడుగుతున్నాను, ఫిలిప్పీలో ప్రవక్తలను చంపేవాళ్ళు ఉన్నారా, బతికిచ్చేవాళ్ళు ఉన్నారా? మన మందిరంలో ప్రవక్తలను చంపేవాళ్ళు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు చంపేవాళ్ళు ఉన్నారా, బతికిచ్చేవాళ్ళు ఉన్నారా? అంటే ఏం చెప్తాం? చంపుతున్నారా, బతికిస్తున్నారా? అంటే వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళను, మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళను చంపుతున్నారా, బతికిస్తున్నారా? బతికించడం అంటే ఏంటి, చంపడం అంటే ఏంటి? చంపడం అంటే పెద్ద కత్తితో పొడవక్కర్లేదండి. చంపడం అంటే కత్తితో పొడవక్కర్లా, చిలువతో మేకులు కొట్టక్కర్లా, చిలువకేసి మేకులు ఏం కొట్టక్కర్లా. చంపడం అంటే చిలువకు మేకులు కొడితేనే కాదు, కత్తితో పుడితేనే కాదు, నువ్వు చెప్పిన వాక్య ప్రకారం జీవించకపోవడం, వాక్యాన్ని విని నీ జీవితానికి అప్లై చేసుకోకపోవడం కూడా ఆ ప్రవక్తను చంపుతున్న దానికే సూచన. ఎన్నో మార్లు గద్దిస్తున్నా లోబడినటువంటి వారిని చూపిస్తూ ఉన్నారు. ఎన్నో మార్లు గద్దిస్తున్నాం, ఎన్నో మార్లు వాక్యంలో, ఎన్నో మార్లు వ్యక్తిగతంగా. దేవునికి లోబడండి, దేవుని మాట వినండి, మందిరానికి చక్కగా రండి, ప్రార్థనా గుడిలకు రండి, మీరు దేవుని కార్యముల కొరకే సమర్పించుకోండి, దేవుని పనులు చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో మార్లు చెప్పాం. చేయటం లేదంటే చంపడం లెక్క, చేయటం లేదంటేనే చంపడం అనే దాని కింద లెక్క. ఎంత ప్రసవ వేదన పడుతూ ఉంటాం తెలుసా మీ గురించి. మేము రక్షించబడే దాని గురించి కాదు, రక్షించబడ్డ తర్వాత కూడా క్రీస్తు రూపం మీలో రావాలని, యేసు ప్రభు చెప్పినట్లు మీరు నడుచుకోవాలని,
ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతో ప్రసవ వేదన పడుతూ ఉంటాం, ఎంతో వేదన ఉంటుంది మాకు. ఆ వేదన తెలిసి, వేదన ఉన్న సంగతి తెలిసి కూడా లోబడకపోవడం అనేది చంపడం కంటే ఎక్కువ నేను చెప్తాను. కనుక ఎన్నో మార్లు హెచ్చరిక చేసినా వినకుండా, మాటకు లోబడకుండా ఉండడమే చంపటం. కనుక నీలో ఉన్న ప్రవక్తలను సంపుసు, నీ యొద్దకు పంపబడిన వాని రాళ్లతో కొట్టుసు ఉండుదానా. రాళ్ళేస్తున్నారా? దేవుని సేవకుల మీద రాళ్ళేస్తున్నారా? వాళ్ళేస్తున్నారు. యెరూషలేములో వాళ్ళేస్తున్నారు. దేవుని ప్రవక్తల మీద రాళ్ళేస్తున్నారా? దేవుని దాసులని, దేవుని సేవకుల్ని, దేవుని ప్రవక్తలను ఎవరైనా దూషిస్తున్నారా? తోలనాడుతున్నారా? కొంతమంది మనం చూస్తే దేవుని సేవకులని గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంటారు. అబ్బో, వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళ నోరు తెరిచిన సమాధి లాంటిదే. ఎన్ని దూషణలు, అబ్బో ఏం మాట్లాడతారులేండి. అవన్నీ చెప్తే మాకు టైం కూడా చాలదు. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది. దేవుని సేవకులు అన్యాయంగా దూషించబడుతూ ఉండటమే చంపబడటం, రాళ్లతో కొట్టబడటం. రాళ్లతో కొడతాం అంటే ఏంటండి? రాయిబిడ్డ కొడితేనేనా? ఏంటయ్యా నువ్వు చెప్పే వినాలా అంటే చాలదా? నువ్వు చెప్తే మేము వినేదేంటి, మాకు తెలీదా అంటే పెద్ద రాయేసి కొట్టినట్టే మీరు సేవకులను రాళ్లతో కొడుతున్నావా? యెరూషలేములో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఫిలిప్పీలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో. అలా ఉండకుండా హెచ్చరిస్తున్నాడు ప్రభు, అలా ఉండకూడదు అని. కనుక నీకు వాక్యం బోధించే వాళ్ళను, నీకు దేవుని మాటలను చెప్పి హెచ్చరించే వాళ్ళను నువ్వు రాళ్లతో కొడుతున్నావా? అలాంటి వాళ్ళైతే ఏం చేయాలా? ప్రభువా క్షమించు. నిజమే, ఎన్నో రాళ్ళు వేసాం మా పాస్టర్ గారి మీద, మా సేవకుడి మీద ఎన్నో రాళ్ళు వేసాం, ఎన్నోసార్లు ఆయనను చాలా ఇబ్బంది పెట్టాం, మన్నించు నాయన అని మనం క్షమాపణ కోరుకుని బలలో చేయి వేస్తాం. ఇది 3వ. 4వ చూడండి, 4వ సంగతి యోహాను సువార్త 8:49 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనం దయచేసి చూడండి. యోహాను సువార్త 8:49. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. అబ్బా, యేసు ప్రభువుని అవమానపరుస్తున్నారండి. ఇది కూడా ఎక్కడ? యెరూషలేము ఆలయంలోనే. యెరూషలేము దేవాలయంలో జరిగిన సంగతులు ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా. యెరూషలేము దేవాలయమును కేంద్రంగా చేసుకుని యేసుప్రభు పలుకుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరుచుచున్నారు అంటున్నాడు. మీరు నన్ను ఏం అవమానపరిచారు? యేసుప్రభుని చూడండి, పైన వచనం చూడండి, 48వ వచనం. అందుకు యూదులు, నీవు సమరయుడవు, దయ్యములు పట్టిన వాడు అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా. ఏమంటున్నారంట? యేసుప్రభుని నీకు దయ్యం పట్టింది అన్నారంట. అరే నాయన, ఎంత మరి ఎలాంటి మాట అన్నారు చూడండి. యేసుప్రభుని దయ్యాలు పోగొట్టేవాడిని పట్టుకుని దయ్యం పట్టింది అన్నారు ఆయన పట్టుకొని. సరే వీళ్ళంటే ఏముందండి, శిష్యులు కూడా అన్నారు. సముద్రం మీద ఆయన నడిచి వస్తూ ఉంటే భూతం వస్తుందని చెప్పుకున్నారు యేసుప్రభుని గుర్తించక. యేసుప్రభు తిరిగి లేచి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇంట్లో కూడి ఉన్నప్పుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగ్గాక అంటే, అమ్మో ఈ దెయ్యం రా నాయన, మనకు దెయ్యం వచ్చేసింది మన దగ్గర అని చెప్పుకున్నారు యేసుప్రభుని గురించి. కనుక యేసుప్రభుని దయ్యములు పట్టిన వాడు అన్నారు. ఇంకేమన్నారు? ఇంకోటి కూడా అన్నారు. ఇంకోటి ఏమన్నారు? నీవు సమరయుడవు. సమరయుడంటే నీవు సమరయుడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వేరే జాతి, లేకపోతే నీ యొక్క పరిస్థితి సమరయుల వంటి పరిస్థితి. సమరయులు ఏంటంటే వాళ్ళ విధానాలు వేరుగుంటాయి. అందువల్ల నువ్వు సమరయుడు అన్నారు. తర్వాత దయ్యాలు పట్టినవాడు అన్నారు. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు? నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని కనపరచువాడను, మీరు నన్ను అవమానిస్తున్నారు. యేసుప్రభువుని అవమానిస్తున్న మత పెద్దలు, యేసుప్రభువుని అవమానిస్తున్న మత సంబంధమైన యూదులు, అందరూ కాదులేండి, మత సంబంధమైన. ఎందుకంటే కొంతమంది యేసుప్రభువుని వెంబడిస్తున్నారు. కొంతమంది మత సంబంధమైన మత పిచ్చిలో ఉన్న యోధా మత పిచ్చిలో ఉన్న కొంతమంది యూదులు, మత పెద్దలు, ఇంకా వాళ్ళలో యాజకులు, ప్రధాన యాజకులు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు దయ్యాలు పట్టినాడు, దయ్యం పట్టింది నీకు అంటున్నారు.
ఎందుకంటున్నారు ఆ మాట? యేసుప్రభు వాళ్ళని గద్దించి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే 44 చూడండి, 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని గద్దించాడు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చే కోరేవారు. మీ తండ్రి ఎవరు వాళ్ళ తండ్రి? సాతాను, అపవాది సంబంధాలని వాళ్ళని హెచ్చరించాడు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? దయ్యాలు పట్టినవాడు అంటున్నారు. కాబట్టి యేసుప్రభు దయ్యం పట్టిన వాడు కాదు. యేసుప్రభు దయ్యం పట్టిన వాడు కాదు, దయ్యాలను పోగొట్టిన వాడు. యేసు ప్రభువును చూసి దయ్యాలు వణికినాయి. యేసు ప్రభువును చూసి దయ్యాలు వణికినాయి. అట్లాంటి ఆయన పట్టుకుని దయ్యాలు పట్టినవాడు అని అవమానకరంగా మాట్లాడారు యేసు ప్రభు. అంటే తలంపు ఏంటంటే యేసు ప్రభువుని అవమానించే వాళ్ళు అక్కడ ఉన్నారు, యేసు ప్రభువుని అవమానించే వాళ్ళు ఉన్నారు. మనం కూడా అవమానిస్తున్నామా? యేసు ప్రభువుని అవమానిస్తున్నామా? యేసు ప్రభువుని ఏదో తేలిగ్గా భావిస్తున్నామా? ఆయన ఏదో ఒక రాజా తదా ప్రజలకు ఏదో ఆయన మనసుల్లో ఒకడనుకుంటున్నామా? అవమానకరంగా ఆయన చూస్తున్నామా? ఇది మన జీవితంలో ఆయన అవమానించే పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన అవమానించే పరిస్థితి మనలో ఉంటే మనం ఏం చేయాలి? ప్రభువా, నేను ఎన్నోసార్లు నీకు అవమానాన్ని కలుగు చేస్తాను. ఇంకొక రకంగా కూడా మనం అవమానిస్తాం దేవుని నామాన్ని. ఎట్లా అవమానిస్తాం? అన్ని జనుల మధ్యన ఆయన నామం దూషించబడేటట్లు, అవమానించబడేటట్లు ప్రవర్తిస్తూ ఉంటాం. అది కూడా ఆయన అవమానానికి గురవుతాడు. అందువలన ఆయన అవమానించే వారికి ఉంటే మనం ఏం చేయాలి? ప్రభువా, దయతో నేను ఎన్నోసార్లు అవమానించాను, నన్ను మన్నించు అని క్షమాపణ చెప్పుకొని మనం బలలో పాల్పొందుతాం. ఇది 4వ. 5వది చివరిగా లూకాసు వార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఇది కూడా యెరూషలేములో దేవాలయం దగ్గర సందర్భమే. లూకాసు వార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారిని చూసి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి అని యేసుప్రభు వాళ్ళ జ్ఞాపకము చేస్తున్నాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఒక రాయిని నిషేధించారు. ఇల్లు కట్టేవారు ఒక రాయిని నిషేధించారు. ఆ రాయి ఏమైందంట? చివరికి అదే మూలకు తలరాయి అయిందంట. ఆ రాయే మూలమైందంట. ఆ రాయే ఎంతో అవసరమైందిగా అనిపించిందంట. అంటే వాళ్ళ ఇది పనికిరాదని పక్కన పెట్టిందే ఇప్పుడు ఆ కట్టడంలో చక్కగా అది కావలసినదిగా ఉంది, అవసరమైనదిగా ఉంది. ఇక్కడ నా తలంపు ఏంటంటే యేసు ప్రభువుని వారు నిషేధిస్తున్నారు. ఎవరు వాళ్ళు? యెరూషలేము ప్రాంతంలో ప్రజలు యేసు ప్రభువుని నిషేధిస్తున్నారు. యేసు ప్రభువుని నిషేధించడం అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయన పంపించాడనే సంగతి వాళ్ళు అర్థం చేసుకోకుండా మమ్మల్ని అంటే యేసు ప్రభువుని ఎవరు అన్నట్లుగా, యేసు ప్రభు ఈయన కాదులే, మా మెస్సయ్యను కాదని ఆయన పక్కన పెట్టేశారు వాళ్ళు. ఆయన నిషేధించారు అంటే దాని అర్థం ఏంటంటే ఈయన మాకు సంబంధించిన వాడు కాదు. వాళ్ళ రక్షకుడిని, వాళ్ళ కొరకు పంపబడిన ఆ రక్షకుడిని వాళ్ళు ఏం చేశారు? బ్యాన్ చేశారు. యేసు ప్రభువుని బ్యాన్ చేశారు. ఆ పైన వచనాల్లో అనేక సందర్భాలు ఉన్నాయి. దేవుడంట కొంతమందిని పంపించిన వాళ్ళల్లో కొట్టు చంపేస్తున్నారంట. ఆ పైన ఉన్న వచనాలు అవన్నీ ఉంటాయి, అవి నేను చెప్పట్లేదు, టైం చాలు. పంపించిన వాళ్ళందరినీ కొట్టి పంపిస్తే చివరికి నా కుమారుడిని పంపిస్తే వాళ్ళు కుమారుడిని గణపరుస్తారనుకున్న ఆయన యేసు ప్రభువుని పంపిస్తే ఆయన్ను కూడా చంపేశారు. ఎట్లా చంపేశారు? వెల్లపల్లికి త్రోసి చంపేశారు. చూడండి, అక్కడ ఆ మాటలు ఉంటాయి. 15 వచనంలో చూడండి, 14 వచనంలో 15 వచనంలో అక్కడ మనం చూస్తే 15 వచనం చూడండి. అతన్ని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి? ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపారంట. అంటే యేసు ప్రభువుని వాళ్ళు నిరాకరించారు, యేసు ప్రభువుని వాళ్ళు నిషేధించారు, ఇప్పటివరకు నిషేధించారు. యెరూషలేములో యూదులు ఇప్పటివరకు యేసు ప్రభువుని నిషేధించారు. నేను చెప్పాను కదా, మతపరమైన యూదులు, మత పెద్దలు, మత పిచ్చి, మత ప్రవిష్టులుగా పిలువబడేవాళ్ళు, వాళ్ళందరూ యేసు ప్రభువుని నిషేధించారు. కనుక యేసు ప్రభువుని నిషేధించిన యూదా మత
పెద్దలు యూదా మత పిచ్చివాళ్ళు. కనుక వాళ్ళు అలా నిషేధించిన కారణమే యేసు ప్రభు ద్రాక్ష తోట వెలుపట చంపబడినట్లుగా యెరూషలేముకు వెలుపట ఆయన చంపబడటానికి కారణమైంది. చూడండి, యేసు ప్రభు యెరూషలేములో చంపబడటానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అది సంగతి. నిషేధించడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా మన ఊర్లో చచ్చిపోయాడు అనుకోండి, మన ఊర్లో సమాధి చేస్తాము. ఆయన యెరూషలేము, ఆయన పట్టణము, ఆయనది, ఆయన తన కోసం నిర్ణయించుకున్న పట్టణంలో కూడా ఆయన సమాధి చేయాల. యెరూషలేము వెలుపట సమాధి చేశారు ఆయన. యెరూషలేము వెలుపటకు ఆయన్ని అదే నేను చెప్పాను ఇందాక, గోల్డెన్ గేట్లో నుంచి గాడిద పిల్ల మీద ఊరేగుతూ వెళ్ళాడు యూదుల రాజుగా. చిలువ మోసుకొని పాపుల రక్షకుడుగా చిలువ మోసుకుంటూ అదే గేట్లో నుంచి బయటకు వచ్చి కలువరి కొండలో చిలువ వేయబడి చంపబడి అక్కడ ఆయన మన కొరకు మరణించిన యేసుప్రభు. కనుక ఆయన బయటకు వచ్చిన తర్వాత గోల్డెన్ గేట్ క్లోజ్ చేసి పడేశాడు అప్పుడున్న చక్రవర్తి. ఆ గేట్ మూసేశాడు. అంటే గోడ కట్టడంగా ఒక కట్టడం గోడ లాంటిది కట్టేశాడు. అది మూయబడి ఉంది. రేపొద్దున ఆ గోడ మళ్ళీ ఓపెన్ చేస్తారు. యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన ఒలీవ కొండ మీదకి వచ్చి అక్కడి నుంచి తన ప్రజలందరినీ వెంట పెట్టుకుని యెరూషలేములోకి ప్రవేశించేది ఆ ద్వారం నుంచే. ఆ ద్వారం ఇప్పుడు ప్రస్తుతం యేసు ప్రభు చిలువ బయటకు మోసుకొచ్చిన తర్వాత ఈ ద్వారంలోకి ఎవరు నడవకూడదని ఆ ద్వారాన్ని మూసివేశారు. రేపొద్దున మళ్ళీ ఆ ద్వారము యేసు ప్రభు వచ్చినప్పుడు తెరవబోతూ ఉన్నారు. కనుక ప్రియులారా, యేసు ప్రభు పట్టణంలో, ఆయన సొంత పట్టణంలోనే ఆయనకు స్థానం లేకుండా చేసేసారు, నిషేధించారు. కనుక యేసు ప్రభువుని మన రక్షకుడిగా మనం ఎప్పుడు నిషేధించకూడదు, ఎప్పుడు నిరాకరించకూడదు. లేకపోతే ఆయన మన కొరకైనటువంటి వాడుగా ఆయన ఎప్పుడు మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ అనుమతించాలి. ఆయన మనలోకి అనుమతించాలి. ఆయన మనలోనికి రానివ్వాలి. ఆయన మనం ఏం చేయాలా? మీట్ అవ్వాలి, కలుసుకోవాలి, ఆయనతో సంభాషించాలి. అయ్యా నువ్వు నా వాడవు, నేను నీ వాడను అనే అనుభవము మనం కలిగిన వారుగా ఉండాలి. అది ఆయన్ని చేర్చుకునే వారికి ఉండే లక్షణం. కనుక అలా ఉండకుండా వాళ్ళు ఏం చేశారు? నిషేధించారు. ఆ నిషేధించిన ఆయన్నే దేవుడు ఏం చేశాడు? వాళ్లకు మూలమైన వాడుగా చేశాడు. అట్లా యేసు ప్రభు యెరూషలేములోకి వస్తున్నప్పుడు ఆయన దాన్ని చూసి ఏం సంతోషించలా, ఏడ్చాడు. అక్కడ వాళ్ళని చూసి ఏం హర్షించలా, వాళ్ళందరికీ దుఃఖపడ్డాడు. అక్కడ వాళ్ళందరి లోపాలు, ఆ దేవాలయాన్ని వ్యాపారపుడులుగా మార్చారని దాన్ని బాగు చేసి పవిత్రపరుస్తూ వచ్చాడు. ఇట్లా అనేక రకాలైన మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చి చివరికి చిలువ శిక్షకు దాన్ని తను అప్పగించుకొని శిబిరం వెలుపట ఆయన మన కొరకు చనిపోయిన యేసుప్రభు. కనుక ఇవన్నీ మనకు జ్ఞాపకం చేయబడిన విషయాల్లో మన లోపాలు ఏముంటే సరి చేసుకోవాలి. మనలో ఈ లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. ప్రభువా నిజమే, నేను ఏడిపించాను, నిజమే నీ ఇంటిని, నీ మందిరాన్ని దొంగ గుహగా మార్చాను, నిజమే నేను నీ యొద్దకు నా యొద్దకు పంపబడిన ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపాను, నిజమే ఒప్పుకోవాలి. నిజమే నాయన, నేను నిన్ను నిషేధించాను, నిజమే ప్రభువా నేను నిన్ను అవమానపరిచాను, ఒప్పుకుందాం. ఒప్పుకొని యోగ్యముగా క్షమించబడిన అనుభవంలో యోగ్యముగా బలలో పాల్పొందాం. మోకరించండి, ప్రార్థించండి, మౌనంగా క్లుప్తంగా ప్రార్థించండి.